ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టి 70 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈసారి 70 అడుగుల్లో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. వచ్చే నెల 7న వినాయక చవితి ఉండడంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. విగ్రహ పనులు పూర్తవుతున్నాయని, త్వరలో రంగులు వేయడం ప్రారంభిస్తామని తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. వినాయక చవితి వస్తుంది అంటే భక్త కోటి ఖైరతాబాద్ బడా గణపతి దర్శనం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణపతి తయారీ స్థలం దగ్గర ఉన్నాము. అయితే ప్రస్తుతం పనులు ఎంతవరకు వచ్చాయి, ఎప్పుడు ఖైరతాబాద్ బడా గణపతి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు, ప్రస్తుతం వాతావరణంలో మార్పులు కూడా చూస్తున్నాము. దీనివల్ల పనుల్లో ఏమైనా జాప్యం జరుగుతుందా ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకుందాము. మనతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు బిల్డర్ రమేష్ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. ప్రతిసారి ఖైరతాబాద్ మహాగణపతి పనులు అనేవి 100 రోజుల ముందే ప్రారంభిస్తారు, కానీ ఈసారి కొంచెం ఆలస్యంగా కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం పనులు ఎంతవరకు వచ్చాయి? అమ్మ, ప్రస్తుతానికి 80% అయిపోయిందమ్మా. 80-90% అయిపోయింది. సప్తముఖ మహాశక్తి వినాయకుని హైటు 70 అడుగులు, 7 సర్పాలతో 7 తలలతో 24 చేతులతో వినాయకుని చేయడం జరిగింది. 1954 నుంచి మేము మొదలు పెట్టాము. 69 సంవత్సరం, ఇప్పుడు 70 సంవత్సరంలో వస్తుంది. రైట్ సైడ్ చూస్తే శ్రీనివాస కళ్యాణము ఏర్పాటు చేశాము. లెఫ్ట్ సైడ్లో శివపార్వత కళ్యాణం ఏర్పాటు చేశాము. రైట్ సైడ్లో బాలరాముని ఏర్పాటు చేశాము. అయోధ్య వెళ్ళని వారు, అంత దూరంగా వెళ్ళని వారు ఇక్కడనే దర్శించుకునేటట్లు ఇక్కడ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. వాలంటీర్లను ఏర్పాటు చేశాము. అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాము. గవర్నమెంట్ నుంచి ఆల్ గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందుతాయి. ఎలాంటి ఇబ్బంది లేదు అన్న. అయితే ప్రస్తుతం మనం చూస్తే వాతావరణంలో మార్పులు కూడా చూస్తున్నాము. అంటే మధ్యాహ్నం సమయంలో విపరీతమైన ఎండ ఉంటుంది, ఇక సాయంకాలం సమయంలో ఒక్కసారిగా కూడా మనకు భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే దీనివల్ల పనులలో ఏమైనా జాప్యం జరుగుతుందా, లేదంటే అదే విధంగా కొనసాగుతున్నాయా? అమ్మా, అట్లాంటిది ఏం లేదమ్మా. మేము ఇక్కడ పరదవి ఏర్పాటు చేశాము. వర్షం పడితే పరద వేస్తాము, లోపల పని చేపిస్తాము. కళాకారులు 100 నుంచి 150 మంది కళాకారులు పనిచేస్తారు. ఇంకా 3-4 రోజుల తర్వాత కలర్ పని స్టార్ట్ అవుతుంది. కళాకారులని మద్రాస్, ఒరిస్సా, మరి రాజస్థాన్, మన తెలంగాణ 4 స్టేట్ల నుంచి తెప్పించడం జరిగినది. ఈ వినాయకుని తయారు చేయడము 20 టన్నుల స్టీల్ పెట్టాము. సుతిలి పొట్టు, వరిగడ్డి, మన పొట్టు, బియ్యం పొట్టు ఇవన్నీ మిక్స్ చేసి కాటన్ బట్ట, 500 మీటర్ కాటన్ బట్ట ఇవన్నీ కళాకారులు మిక్స్ చేసి వినాయకుని తయారు జరిగింది. ఈ వినాయకుని తయారు 2 నెలల ముందు నుంచి పని చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పొద్దుననక రాత్రి అనక కళాకారులు ఇక్కడనే పనిచేస్తూ వారికి అరేంజ్మెంట్ చేశాము, ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇక్కడనే అన్నం తింటూ వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేశాం మేము. ఇంకా ఎన్ని రోజులలో ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు? అంటే సెప్టెంబర్ 7కు మనకు వినాయక చవితి ప్రారంభం కావాల్సి వస్తుంది కాబట్టి ఎన్ని రోజుల ముందు మనకు దర్శనం ఇవ్వబోతున్నారు? అమ్మా, ఇప్పుడు 3-4 రోజులలో మేము కలర్ పని స్టార్ట్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్ నుంచి, మచిలీపట్నం నుంచి మీ కలర్ వాళ్ళని ఏర్పాటు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. 20 మందిని. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలా జాగ్రత్త తీసుకుంటూ ఒక 3-4 రోజుల ముందు గణేష్ను ఏర్పాటు చేస్తాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేయడం జరుగుతుంది. 2 రోజుల ముందు కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకుంటే మనకి అయోధ్య బాలరాముడు కూడా విగ్రహం ఇంకా తయారీ దశలోనే ఉంది. ఇది ఇంకా ఎన్ని రోజులలో పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే 4 రోజులలో కలరింగ్ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్తున్నారు కాబట్టి ఆ విగ్రహం ఇంకా ఎన్ని రోజులలో పూర్తవచ్చు అంటారు? ఇప్పుడు 90% అయిపోయిందమ్మా. ఇంకా 10% దీని స్పెషలిస్ట్ ఒరిస్సా నుంచి జోగారావుని పిలిపించి వారు చేస్తున్నారు. ఇంకా 10% ఉంది. 10% తొందరలోనే ఒక 3-4 రోజులలో ఇది మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత 3-4 రోజుల కలర్ పని స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఖైరతాబాద్ మహాగణపతి పనులు అయితే దాదాపు 80% అయితే పూర్తయిపోయాయి. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తంగా కూడా మనకు ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం అనేది కూడా పూర్తయిపోయింది. ఇక అటువైపు మనం చూసుకుంటే ఈసారి మనకు ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం అనేది భక్తులకి దర్శనం ఇవ్వబోతుంది. ఇక మనకి ఖైరతాబాద్ మహాగణపతికి రైట్ సైడ్లో వచ్చేసి శ్రీనివాస కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాలను మనం చూడొచ్చు. వాటి పనులు కూడా మనకు దాదాపు పూర్తయిపోయాయి. అదేవిధంగా ఏదైతే మనకు ఈ మండపం ఉందో దానికి సంబంధించినటువంటి పనులు అయితే ప్రస్తుతానికి జరుగుతున్నాయి. ఇక అదే విధంగా ఖైరతాబాద్ మహాగణపతికి ఎడమ వైపున మనం చూసుకున్నట్లయితే కూడా శ్రీ శివపార్వతుల కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాలు అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకైతే దర్శనం ఇవ్వబోతున్నాయి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా కాస్త ఆలస్యంగా పనులు ప్రారంభమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి 80% పనులు పూర్తయ్యాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులైతే మనకు తెలుపుతున్నారు. ఇక 4 రోజులలో కూడా ఈ పనులన్నీ ప్రారంభమైపోయి కలరింగ్కి సంబంధించినటువంటి పనులు
ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ 7న మనకు వినాయక చవితి ప్రారంభం కావాల్సి ఉండటంతో కూడా అందుకు 2-3 రోజుల ముందుగానే భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టుగా కూడా మనకు గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అయితే తెలపడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమించి ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ పనులైతే చకచకా పూర్తి చేస్తున్నామని కమిటీ సభ్యులైతే మనకు తెలిపారు. సో ఒక్కసారి మనం విజువల్స్ లో చూసినట్లయితే కూడా ఆల్మోస్ట్ పనులైతే మనకు ముగిసిపోయాయి. సో కలరింగ్ ఒకటి అయిపోతే కూడా మనకు ఖైరతాబాద్ మహాగణపతి అయితే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కూడా ఈసారి భక్తులకైతే దర్శనం ఇవ్వబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.